నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. యూసఫ్ కార్గోలో మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినప్పుడు అరెస్టు చేసి వేల మంది ప్రవాసులను, ప్రతి ఏటా దాదాపు 50,000 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. బహిష్కరించిన వారు మళ్ళీ కువైట్కు రావచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే చాలామంది మనం చూసుకుంటే ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి పాస్పోర్ట్ మార్చుకొని మరీ కువైట్కు వస్తూ ఉన్నారు. కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వివరాలు తనిఖీ చేస్తే కువైట్ దేశం నుంచి వాళ్ళని తిరిగి పంపించి వేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది చూసుకుంటే మేము పాస్పోర్ట్ మార్చుకొని వీసా అప్లై చేసిన తర్వాత, వీసా పుట్టిన తర్వాత మనం చూసుకుంటే ఇంకా ఏ సమస్య లేదు, ఏదైనా సమస్య ఉంటే కానీ వీసా పుట్టదు కదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. వీసా పుట్టింది కదన్నా, ఇంకేం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కువైట్లో వీసా ప్రక్రియ మనం చూసుకుంటే, మనం పాస్పోర్ట్ కాపీలు పంపించిన తర్వాత మన యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన పాస్పోర్ట్ పైన ఎటువంటి కేసులు లేకపోతే మనకు వీసా అయితే వస్తుందన్నమాట. అలాగే మీరు పాత పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ను పంపించరు కాబట్టి, కొత్త పాస్పోర్ట్ పంపిస్తారు కాబట్టి కొత్త పాస్పోర్ట్ మీద వీసా అయితే పుడుతుంది. పుట్టిన తర్వాత మీరు డబ్బులు అప్పులు చేసి మరి మెడికల్, ఎమిగ్రేషన్, పీసీసీ అన్నీ చేయించుకొని కువైట్కి అయితే వస్తారన్నమాట. కువైట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీరు ఫింగర్ వేస్తే కానీ మీ పైన పలానా కేసు ఉందని చెప్పేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించి మీ పేరును బ్లాక్ లిస్ట్లో ఉంచారని చెప్పి ఉంచిన తర్వాత ఆ తర్వాత వచ్చిన విమానంలోనే అలాగే వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్కు వచ్చే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు కువైట్లో ఫింగర్ వేసి పంపించినప్పుడు వైట్ పాస్పోర్ట్ ఉంటే వైట్ పాస్పోర్టు, మీ యొక్క పాత పాస్పోర్ట్ను కాపీలు ఏవైతే ఉన్నాయో వీసా తీసే ముందు వీసా తీసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పంపించి దాని మీద కేసు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఇటీవల మనం చూసుకుంటే వందలాది మంది భారతీయులు కువైట్ ఎయిర్పోర్ట్కు వచ్చి వెనక్కి వెళ్ళారన్నమాట. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కువైట్ నుంచి ఫింగర్ వేయించుకొని వచ్చిన తర్వాత కొత్త పాస్పోర్ట్కు అప్లై చేసేసి పాస్పోర్ట్ పోయిందనో, డ్యామేజ్ అనో చెప్పేసి రకరకాలుగా అయితే కొత్త పాస్పోర్ట్కు అప్లై చేయించుకొని కొత్త పాస్పోర్ట్ మీద వీసా తెచ్చుకొని చాలామంది కువైట్కి వెళుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఫింగర్ వేసిన వాళ్ళు కువైట్కు రావడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం. మీరు వేరే దేశాలకు వెళ్ళడం ఉత్తమం అన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.